చైనా తన తెలివితేటలు తను ప్రదర్శిస్తే, భారత్ మన తెలివితేటలు మనం ప్రదర్శిస్తాం. నేపాల్‌లో ప్రచండ, ఓలీ శర్మల బాటలోనే ఇప్పుడు బాలెన్షియా గూడా వ్యవహరిస్తున్నాడు. ఏదో మన కేజ్రీవాల్ టైప్‌లో అక్కడేదో విప్లవం సృష్టించేసేసి ఏదో తెచ్చానంటున్నాడు, కూర్చున్నాడు. తీరా చూస్తే ఉద్యోగము, ఉపాధి కోసం ఇవాల్టికి గూడా నేపాలీలు ఇండియా మీద పడి బతకాల్సొస్తుంది. ఇండియా మీద ఆధారపడి బతకాల్సొస్తుంది తప్పించి అక్కడ లేదు. కల్పించే స్థితి లేదు. ఎందుకంటే చైనా చెప్పు చేతల్లో ఆ దేశం ఉన్నంత వరకు యూరప్ దేశాలు ఎవడు పెట్టుబడి పెట్టడు. చైనా వాడు అక్కడ పెట్టుబడి పెట్టడు. పైగా నేపాల్‌ని ఇప్పటికే అప్పుల్లో ముంచెత్తే డబ్బులు తిరిగి ఇయ్యమంటా ఉంటుంటాడు. ఇలాంటి సందర్భంలో భారతదేశం కూల్‌గా చేసుకొచ్చేది ఏంటయ్యా అంటే లార్జ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్నటువంటిది ఇక వాళ్ళ దేశానికి అవ్వదేమో. హిమాలయన్ దేశానికిలో మనతో ఆటలాడేందుకు మళ్ళీ బాలెన్షియా ఇప్పుడు భారతదేశం అట్లాంటిది, ఇట్లాంటిదని వాగుతున్నాడు గదా! ప్రస్తుతం మనం హైడ్రో ప్రాజెక్ట్స్ అన్నటువంటిది పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నాం. ఈ హైడ్రో ప్రాజెక్ట్స్ ఎప్పుడైతే మనం అంటే చైనా వాడు ఏం చేస్తాడు, నీళ్లు వదిలితే వాళ్ళు కట్టే ప్రాజెక్టులతో నీళ్లు వదిలితే మనం కొట్టుకుపోతామని ఇప్పటిదాకా చైనా ప్రేమిక మీడియా ప్రొజెక్ట్ చేసింది కదా. ఆ నీళ్ళని ఇక్కడ స్ట్రక్ చేసి ఇక్కడ దాని నుంచి కరెంట్ తీసి మనం వదిలితే కొట్టుకుపోయే పరిస్థితిలో నేపాల్ వస్తుంది. ఇది భారతదేశం ఆల్టర్నేటివ్ ప్లాన్. ఈ విషయం అర్థమయ్యిన తర్వాతనే ఇప్పుడు బాలెన్షియా ఈ డ్రామాలు ఆడుతున్నాడు, భారత్తో గొడవలు పెట్టుకునేలా చేస్తున్నాడు అన్నటువంటిది ఇప్పుడు ఎవరైతే పరిశీలకులు చెప్పే మాట.